యేసు ప్రభు నామములో నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికి శుభములు. మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ప్రార్థనతో ఆరంభించుకుందాం. మమ్ము మిక్కిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని అబ్బా తండ్రి అని పిలవడానికి మాకిచ్చిన కృపను అర్హతను బట్టి మీకు స్తోత్రములు ప్రభా. మేము ఏ పాటి వారం తండ్రి, నీ రూపంలో సృజించుకొని నీ జీవాన్ని మాలో ఊపిరిగా పోసి ప్రభా, నీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిలాగా మేము కూడా జీవించాలని, నీలో కలిసిపోవాలని, మాకు పరలోకంలో తండ్రిలాగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా, ఒక కుటుంబంగా మేము ఎలా జీవించాలో మీరు మాతో మాట్లాడండి. మా హృదయాలను నూతనీకరించండి, మా కుటుంబాలను నూతనీకరించండి, మమ్మల్ని నూతన సృష్టిగా మార్చండి. క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి నూతన సృష్టి అన్నావు ప్రభా. అయ్యా, ఈ రోజు నూతన సృష్టిగా మమ్మల్ని నీ వాక్యము ద్వారా శుద్ధి చేసి మడత మచ్చ లేని వారముగా క్రీస్తు ప్రభు రక్తంలో మమ్మల్ని శుద్ధి చేసి నూతన సృష్టిగా మమ్మల్ని మార్చమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రిస్మస్ పండుగ అంటేనే ఒక నూతన కుటుంబం ఏర్పడింది. మన కుటుంబాల్లో సంతోషం తీసుకొని రావాలని యేసు ప్రభువు ఒక కుటుంబంలో ప్రవేశించారు. కుటుంబం యొక్క విలువలను మనకు బోధించడానికి ఆయన ఒక మానవ మాతృడిగా జన్మించారు. తిరు కుటుంబం లాగా మారి మనం కూడా కుటుంబంలో ఎలా జీవించాలని మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఈ రోజు మనము తిరు కుటుంబం యొక్క పండగాన్ని జరుపుకుంటూ ఉన్నాము. తిరు కుటుంబంలో మరి తల్లి జోజప్ప గారు, చిన్నారి బాలయేసు ఉండి వారి కుటుంబం ద్వారా వాళ్ళు అలా సంతోషంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఎలా జీవించారో ఈ రోజు మనం నేర్చుకుందాం. మీ కుటుంబంలో కూడా, నా కుటుంబంలో కూడా ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా ఆ కుటుంబంలో వారు జీవించి తండ్రి చిత్తాన్ని చేసిన వాళ్ళు ఎలా ఉన్నారో మనం కూడా మన జీవితంలో మన కుటుంబాల్లో తండ్రి చిత్తాన్ని చేయడానికి ఈ వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడికి బాగా తెలుసు. అందుకని ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని నరుడు నుంచి నారిని దేవుడు చేశాడు. ఆదికాండం 2వ అధ్యాయం 22, 23 వచనాలను చూస్తున్నాం. ఒక ఆదాముకి ఒక అవ్వని చేశారు దేవుడు. ఒక ఆదాముకి ఒక ఆదాము కాదు, ఒక అవ్వకి ఇంకొక అవ్వ కాదు. అవన్నీ మనం సృజించుకున్న ఈ లోకపు ఆచారాలు, ఈ లోకపు బంధుత్వాలు. అది సత్యము కాదు, అది సత్యమైన బంధము కాదు. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏది మనం చేసినా అది దేవుని సృష్టిలో అదొక అబద్ధంగా ఉండిపోతుంది. అది మన జీవితంలో పాపాన్ని నింపుతుంది. పాపము మనల్ని దేవునికి దూరంగా చేస్తుంది. అందుకని దేవుడు ఒక ఆదాముకి ఒక అవ్వను మాత్రమే సృజించాడు. వాళ్ళని సృజించి వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో చదువుతున్నాం. మీరు ఫలించి సంతానాభివృద్ధి పొంది మీరు విస్తరించి లోకమంతా మీ స్వాధీనం చేసుకోవాలని. చూడండి, దేవుడు ఆది దంపతులను వాళ్ళని సృజించినప్పుడు వాళ్ళు ఫలించాలని కోరుకుంటున్నాడు, సంతాన అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే 127వ కీర్తన 3వ వచనంలో మనం చదువుతున్నాము, తనయులు దేవుడిచ్చే బహుమానము, పుత్రులు దేవుడిచ్చే వరము అంటున్నాం. వాళ్ళని మీరిద్దరిగా కాదు, మీరు కుటుంబంగా రూపొందండి, మీరు ఫలించండి అంటున్నాడు దేవుడు. అదే విధంగా 133వ కీర్తన 1వ వచనంలో సోదరులు కూడి ఉండుట ఎంతో రమ్యమైనది అని చెప్తున్నాడు. ఇలా దేవుడు మొదటి కుటుంబాన్ని సృజించిన తర్వాత వాళ్ళు ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎప్పటి వరకు ఆది దంపతులు ఇద్దరూ అన్నిటిలో వాళ్ళు వేరుగా ఉండలేదు, ఒక దేహంగా ఒక ప్రాణంగా వాళ్ళు జీవించారు. ఎప్పుడైతే వాళ్ళు వేరువేరుగా ఆలోచించడం మొదలు పెట్టారో అప్పుడే వాళ్ళలో సమస్య వచ్చింది. అది ఈ రోజు మనము మొదటి పట్టణంలో చూస్తున్నాం. సమూయేలు 1వ అధ్యాయంలో మనం ఒక కుటుంబాన్ని చూస్తున్నాం. అక్కడ ఎల్కానా అనే వ్యక్తి ఉన్నాడు. ఆయనకి 2 భార్యలు ఉన్నారు, హన్నా, పెన్నిన్నా. పెన్నిన్నాకి సంతానం కలిగింది, హన్నాకు సంతానం కలగలేదు. చూడండి, ఆమె తన బాధను దేవుడి దగ్గర మొర పెట్టుకుంటుంది. సమూయేలు 1వ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఆమెకు ప్రార్థనకు నిర్వచనం మనకు నేర్పిస్తుంది. ఒక ప్రార్థించే తల్లిగా ఉంది. నా మనస్సునంతా, నా హృదయంలోని బాధనంతా నేను దేవుని ముందు కుమ్మరిస్తున్నాను. ఒక ఇంట్లో ప్రార్థించే తల్లి ఉంటే
ప్రార్థించే భార్య ఉంటే ఆ కుటుంబంలో సమస్యలన్నీ కూడా ఎండ వేడిమికి మంచు కరిగిపోయే మైనంలాగా కరిగిపోవాల్సిందే. ఆమె ప్రార్థించే తల్లిగా ఉంది కాబట్టి, ప్రార్థించే భార్య ఉంది కాబట్టి, ఆమె సవతి పెడుతున్న పోరును భరించలేక ఆ పండుగ రోజు యెరూషలేము దేవాలయానికి వాళ్ళు కుటుంబంగా కలిసి వచ్చారు. చూడండి, సమస్యలో వేదనలో ఉన్నప్పుడు మనమైతే దేవుడి నుంచి దేవుడు నాకేం చేస్తున్నాడని దూరంగా వెళ్ళిపోతాం. కానీ సవతి పోరు ఉన్నా కూడా ఒక కుటుంబంగా వాళ్ళు దేవాలయానికి వచ్చారు. ఎంత మంచి కుటుంబం చూడండి. ఆమె దేవుడి నుంచి దూరంగా వెళ్లకుండా దేవుని దగ్గరకు వచ్చి తన మనసులోని బాధనంతా నా కుటుంబాన్ని నువ్వు కట్టయ్యా అని 127వ కీర్తన 1వ వచనంలో ఉంది కదా. ప్రభువా, నా ఇంటిని నువ్వు కట్టని ఎడలా నేను పడుతున్న శ్రమ అంతా కూడా వ్యర్థమైపోతుంది. ప్రభువా, నన్ను నువ్వు కాయని ఎడలా అయ్యా నేను ఎంత వేదన పడుతున్నానో, నాకు ఒక గర్భఫలం నీవు ఇవ్వనట్లయితే నేను ఎన్ని అపనిందలు పాలవుతున్నానో నాకు నీవే శరణం ప్రభువా అన్న ప్రభు దగ్గర తన బాధనంతా కుమరిస్తుంది. అంతేకాదు, ఆమె ప్రార్థనా పరురాలు మాత్రమే కాదు, ఆమె వాక్యం తెలిసిన తల్లి, ధర్మశాస్త్రం తెలిసిన స్త్రీ హన్న. అందుకని ఆమెకు ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి నిర్గమకాండం 13వ అధ్యాయం 1వ వచనంలో మొదటి బిడ్డ నాకు సొంతం అన్న దేవుడి వాక్యం ఆమెకు తెలుసు కాబట్టి తనకు ఒక సంతానం కూడా కలగలేదు. కానీ సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో ఆమె చెప్తుంది, ప్రభా నాకు ఒక మగ సంతానం నువ్వు ఇచ్చినట్లయితే తిరిగి నీ సేవకే సమర్పించుకుంటాను. చూడండి, ఎవరికైనా ఆ ఆలోచన వస్తుందా? మొదటి సంతానం ఎన్ని అపనిందలు పడిన తర్వాత తనకి కలిగితే తనకే ఉంచుకోవాలనుకుంటారు. కానీ ధర్మశాస్త్రం తెలిసిన తల్లి ఆ కుటుంబంలో దేవునితో ఏం వాగ్దానం చేస్తుంది చూడండి. ప్రభా, నీ ఒక్క గర్భఫలాన్ని నాకు ఇస్తే తిరిగి ఆ మరణాంతం ఆ బిడ్డ నీ సేవనే చేస్తాడు. నమ్మకస్తుడైన దేవుడు, ప్రార్థన ఆలకించిన దేవుడు, వాక్యం ప్రకారం ఆమె ప్రార్థించినప్పుడు అద్భుతం చేశాడు ఆమె జీవితంలో. ఆమెకు ఒక మగ సంతానాన్ని అందించాడు. ఆమె కూడా తను ఇచ్చిన మాట తప్పకుండా ఈరోజు మొదటి పట్టణంలో అదే చదువుతున్నాం. దేవుడిచ్చిన కానుకను తిరిగి దేవుడికే సమర్పిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతున్నాం, మనం అధికంగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఆమె మొదటి సంతానాన్ని దేవుడికి అర్పించింది కాబట్టి ప్రార్థన పరురాలైన స్త్రీని, భార్యను, తల్లిని దీవించిన దేవుడు 2వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 5వ వచనంలో మనం చదువుతున్నాం, ఆమె 7గురికి సంతానమైందంట. మరి ఇంత గొప్ప కుటుంబం లాగా వారు మారారు. సమస్యల్లో శోధనలు ఆమె ఉండిపోలేదు. కానీ ఆ సమస్య నుంచి బయటకు వచ్చి ఆ సమస్యకు పరిష్కారం ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా పొందింది. ఈ రోజు మనము సువార్త పఠనం లూకా సువార్త 2వ అధ్యాయంలో తిరుకుటుంబాన్ని గురించి మనం అక్కడ ధ్యానిస్తూ ఉన్నాం. మరియ తల్లిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, శ్రమలు, శోధనలు తను ఎన్నుకున్న జీవితంలో ఉంటాయని తెలిసిన తర్వాత కూడా ఇదిగో దేవుని దాసురాలను చెప్పిన తర్వాత ఏ శ్రమ, శోధన వచ్చినప్పుడు తన ఇచ్చిన మాటను వెనక్కి తిరిగి తీసుకోలేదు. ప్రతి విషయంలో తండ్రి చిత్తాన్ని చేయడానికి యేసు ప్రభుకి ఒక మంచి తల్లిలాగా ఉండిపోయారు. జోజప్ప గారు తను నీతిమంతుడు కాబట్టి అది తిరుకుటుంబంగా మారలేదు. కానీ జరుగుతున్నది తనకి ఏమి అర్థం కాకపోయినా గబ్రియేలు దూత ఆ తల్లిని, కుమారుని సంరక్షించడమే నీ పని అని చెప్పినప్పుడు ఆ యొక్క ఆజ్ఞకు విధేయించి ఆ తిరుకుటుంబంలో భాగమైపోయారు. చూడండి, తన కుమారుణ్ణి తప్పిపోయినప్పుడు తిరిగి వాళ్ళు 3 రోజుల తర్వాత వెతికి కనుక్కున్న తర్వాత కుమారుని దగ్గరకు వచ్చి మరియ తల్లి అడుగుతున్నారు, ఎందుకు కుమారా నువ్వు ఇలా చేశావు? నీ కోసం మేము ఎంత ఆరాట పడ్డాము అంటే కుమారుడు పరిగెత్తుకుని వచ్చిన తల్లిని కౌగిలించుకోలేదు. తనకి ఈ ఒక గొప్ప సత్యాన్ని మరియ తల్లికి నేర్పిస్తున్నారు. తన సాకుడు తండ్రి జోజప్ప గారికి నేర్పిస్తున్నారు. నాకు ఈ లోకంలో ఒక కుటుంబం మాత్రమే కాదు, నా అసలు కుటుంబము నా పరలోకంలో ఉంది. నా పరలోకపు తండ్రికి చెందిన వాడను నేను ఈ లోకంలో ఒక ఉద్దేశం కొరకు వచ్చాను. నా తండ్రి పని మీద ఉండాలని మీరు ఎరుగరా? చూడండి, సాధారణ మానవ మాతృలైన మరియ తల్లి జోజప్ప గారికి తన కుమారుడు ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు. కానీ వాళ్ళు తమ కుమారుని తమ సంరక్షణలో ఉంచి విధేయతలో ఉన్న తమ కుమారుని గురించి శ్రద్ధ వహించారు. మన కుటుంబంలో కూడా ఎన్నో అరమరికలు వస్తాయి. మన కుటుంబంలో జరిగేదాన్ని మనకు అర్థం కాలేదని ఒకరినొకరు దూరం చేసుకోవడము, ఒకరినొకరు తగ్గించుకోవడము, కుటుంబాలు వేరుపడిపోవడం కాదు.
ఈ రోజు మనం తిరు కుటుంబం ద్వారా నేర్చుకోవాలి. మన కుటుంబంలో ఎన్నో మనకు అర్థం కాని ఉన్నా, ప్రభా నీ చిత్తం ఏంటో అదే జరుగునుగాక. జరుగుతున్న విషయాలన్నీ మరియ తల్లి తన హృదయంలో పెట్టుకొని వాటిని గురించి ధ్యానిస్తూ అన్నిటినీ దేవునికి అర్పించిందేమో. ఒక తల్లిగా తండ్రిగా మనం కూడా మన కుటుంబంలో జరుగుతున్నవన్నీ మనకి అర్థం కాకపోయినా దేవుడికి సమర్పించినప్పుడు అన్నిటిని బాగు చేసే దేవుడు మనకున్నాడు. ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 18వ వచనంలో తానును అన్ని విధాలుగా శోధన వేదన అనుభవించను కాబట్టి మనల్ని అర్థం చేసుకునే దేవుడు. ఈ రోజు 2వ పట్టణంలో మనం చదువుతున్నాము, మనం పరలోకపు తండ్రి ప్రేమ కలవాడు. మనకు ఒక ఆత్మీయ కుటుంబం ఉంది. ఆ తండ్రి దగ్గర నుంచే మనం వచ్చాం. హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 9వ వచనంలో మనం ఒక ఆధ్యాత్మిక తండ్రికి విధేయులము కావాలని వాక్యం సెలవిస్తుంది. ఆ తండ్రి మన దగ్గర నుంచి ఏ విషయంలో విధేయత కోరుకుంటున్నాడు? ప్రేమ విషయంలో. ఈ రోజు 2వ పట్టణంలో అదే చదువుతున్నాము. దేవుడు ఇచ్చిన శాసనములను మనం పాటించినట్లయితే ఆ శాస్త్రములు 2 నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. నీ వలే నీ సహోదరుని ప్రేమించాలి. మనల్ని ఎంతగా ప్రేమించుకుంటామో మన కుటుంబ సభ్యుల్ని, మన బంధుమిత్రుల్ని మనం అంతగా ప్రేమించినప్పుడు దేవుడు మనలో ఉంటాడు, మనము దేవునిలో ఉంటాం. ఒకరోజు ఈ జీవితము మనం చాలించిన తర్వాత, మన పరలోక జీవితం ప్రవేశించిన తర్వాత ఆ దేవునిలో పూర్తిగా కలిసిపోతాం. అప్పుడు మన మనసాక్షి మనల్ని గద్దించినప్పుడు క్రీస్తు స్వారూప్యాన్ని మనం పూర్తిగా పొందుకుంటాం. దేవుడు ఈ రోజు తిరు కుటుంబం గురించి మనకు నేర్పిస్తున్నది అదే. తిరు కుటుంబంలో సమస్యలు లేవా? చాలా ఉన్నాయి. చిన్న బాలుడుగా ఉన్నప్పుడు వాళ్ళు పారిపోవాల్సి వచ్చింది. మరణ వేదన నుంచి వాళ్ళు హేరోదు రాజు చంపేస్తాడేమోనని చిన్న బాలుని తీసుకొని తెలియని దేశానికి ఐగుప్తు వాళ్ళు పరిగెత్తారు. ఎన్ని శోధనలు ఒక కుటుంబంగా వాళ్ళు అనుభవించారు. తెలియని దేశంలో, తెలియని భాషలో వాళ్ళు ఎలా ఉన్నారో, అక్కడ తమ జీవితాన్ని ఎంతవరకు అక్కడ ఉంచుకోవాలో తెలీదు. దేవుడు తిరిగి ఎప్పుడు తీసుకుని రమ్మంటాడో ఎక్కడ వాళ్ళు స్థిరంగా నివసించలేరు. చూడండి, సొంత అన్నదమ్ములే, సొంత కుటుంబానికి చెందిన వాళ్ళే ఈయనకు మతి స్థిమితం అని యేసుప్రభు గురించి మాట్లాడారు. ఇంకా ఆయన శిలువ వేదన, శాపకరమైన మరణాన్ని ఏ పాపము ఎరుగని వ్యక్తి మన పాపములను తన మీద వేసుకొని మన శాపములకు పరిహారంగా మన కుటుంబాలను తిరు కుటుంబంలాగా మార్చాలని శిలువ మీద కఠినమైన శిలువ మరణాన్ని అనుభవించారు. పునరుద్ధాన శక్తితో తిరిగి లేచారు. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 11వ వచనం, ఏ పరిశుద్ధాత్మ శక్తి అయితే యేసు ప్రభుని మృత్యువు నుంచి లేపిందో, ఈ రోజు మన కుటుంబాల్లో కూడా అదే పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడి ఉన్నట్లయితే మన కుటుంబాల్లో ఎక్కడెక్కడ మరణం ఉందో, ఎక్కడెక్కడ అవిధేయత ఉందో, ఎక్కడెక్కడ ఐకమత్యం లేకుండా ఉందో ఈరోజు ప్రభుని అడుగుదాం. ప్రభా, అదే పునరుత్థాన శక్తితో మమ్మల్ని నింపండి. మా కుటుంబాల్లో మేము కూడా ఒక్కొక్కరిని ప్రేమిస్తూ, ఒక్కొక్కరిని మన్నించుకుంటూ, అందరినీ ఐక్యపరుస్తూ మేము కూడా ఈ లోకంలో వెలుగుతున్న దివ్యలాగా, పరలోకానికి చెందిన బిడ్డలాగా, పరలోకపు తండ్రికి చెందిన బిడ్డల్లాగా మేము జీవించడానికి మా కృపను దయచేయమని మనం అందరం ప్రార్థించుదాం. ప్రేమకు ఆధారమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈరోజు కుటుంబం గురించి మాతో మాట్లాడడం ప్రభా నీకు స్తోత్రం. ఈ సంవత్సరం అంతా మా కుటుంబంలో మీరు ఉన్నారు. మా కుటుంబంలో ప్రతి సమస్యలో, ప్రతి శోధనలో మమ్మల్ని నడిపించారు. మా చేయి పట్టి వదిలిపెట్టని తండ్రిగా, పరలోకపు తండ్రిగా మీరున్నారు ప్రభా. నమ్మకస్తుడు అయిన దేవుడవు. ఈ సంవత్సరం అంతా మా కుటుంబాలను మమ్మల్ని కాచి కాపాడినందులకు మీకు స్తోత్రం. ఆ యొక్క మరొక నూతన సంవత్సరంలో మేము అడుగిడబోవచ్చుండగా ప్రభా, ఇమ్మానుయేలు దేవుడిగా మాతో మీరు ఉండండి. నూతన సంవత్సరంలో మా కుటుంబాన్ని మీరు నడిపించండి. మమ్మల్ని మీకు పూర్తిగా సమర్పించుకుంటున్నాం. ఎవరెవరి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారో ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రభా మీ చేతుల్లో అప్పగిస్తున్నాం. నూతన సంవత్సరంలో మీరు మాతో ఉండి ప్రతి వేదనలో, ప్రతి శోధనలో, ప్రతి సుఖంలో, ప్రతి దుఃఖంలో ప్రతి కుటుంబము కలిసి ఉండి మా చుట్టూ ఉన్న అన్యులందరికీ మేము ఒక వెలుగులాగా, దీపములాగా, సువార్త రక్షణ వెలుగును చాటే ప్రవృత్తుల్లాగా మేము కరిగిపోయి ప్రభా నీలో కలిసిపోయి క్రీస్తు స్వరూపాన్ని పొందే కుటుంబాలుగా మమ్మల్ని తీర్చిదిద్దామని యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సంగమ ప్లస్ టీవీ తరపున, ఇమ్మానుయేల్ ఎలోహిం మినిస్ట్రీస్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇమ్మానుయేలు దేవుడు మీతో ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆమేన్.